ఊరి నుంచి అమ్మ నాన్న చెల్లి తమ్ముళ్ళు అందరూ వచ్చినారు. అందరినీ తీసుకొని మా మంజుల లష్కర్ బోనాలకు పోయింది. సరే పోతే పో మంజు, నీ వార్తలు నేను చెప్తాలే అని చెప్పి పంపించిన. నాకు కూడా పోవాలనే ఉండగాని వీలు బల్లే. కానీ ఆడికి పోకపోతేనేమి ఉజ్జయిని మహంకాళి బోనాలు ఎట్టట జరిగినాయో ఏమేమి చేసినారో ఆ వైభవం అంతా మనం ఈ నుంచే చూసేద్దాం పదండి. అమ్మలగన్నయ్యమ్మ జగాల నేలే పెద్దమ్మ మహంకాళి తల్లి మామూలు సల్లగా చూడు తల్లి, కష్టాలన్నీ గట్టెక్కించి కాపాడు మాయమ్మ అని అక్క చెల్లెండ్లంతా భక్తితోని బోనం ఎత్తిండ్రు. లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అగో పసుపు కుంకుమలతోని బోనం కుండలకు బొట్లు పెట్టి యాప మండలు చుట్టూత పెట్టి గండ దీపం మోసుకుంటా అమ్మ సన్నిధికి వచ్చిండ్రు అందరూ. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఆ మహంకాళి తల్లి. అందుకే లీడర్లు సుత దర్శనానికి వచ్చి దండం పెట్టుకొని పోయిండ్రు. సీఎం రేవంత్ సారు పొద్దుగాలనే మహంకాళి దర్శనానికి పోయిండు. సర్కారు తరపుకెళ్ళి పట్టుబట్టలు సమర్పించి అందరినీ చల్లగా చూడమని మొక్కులు మొక్కిండు. సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు కూడా తల్లి దీవెనార్తి తీసుకున్నాడు. మంత్రులు సీతక్క, పొన్నం సారు, పెద్ద మనిషి విహెచ్ కాక, ఎంపీ ఈటెల సారు, తత్తిమ లీడర్లంతా తల్లి దర్శనానికి పోయిండ్రు. ఇక దర్శనానికి పోయిన కార్పొరేటర్ విజయారెడ్డిని పోలీసోళ్ళు పాసు చూపెట్టమని అడిగేటాలకు ఎట్లా కోపానికి వచ్చిందో చూడర్రి అక్క. అదన్నట్టు అక్క పాసులు ఇస్తుందట గాని తీసుకపోదట. అట్లా జర సేపులోళ్ళు అయింది. ఇక మొన్నటిదాకా మమ్మలను పట్టించుకుంటలేరు సర్కారోళ్ళ రీతికి ఇదేనా అని అలిగి కూకున్న జోగినీలు ఆఖరికి అట్టిట్ట తల్లి దర్శనానికి అయితే పోయిండ్రు. సర్కారోళ్ళు జోగినీల కోసం ప్రత్యేకంగా ఓ టైం పెట్టి ఆ టైంలోనే దర్శనానికి ఇడిచిపెట్టిర్రట. ఎటు చూసినా ఆ తల్లి నామమే వినిపించింది. భక్తజనంతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి గుడి కిక్కిరిసింది. పోతురాజుల వీర నృత్యాలు, శివసత్తుల ఆటలతోని కన్నుల పండుగ లెక్క సాగుతున్నాయి లష్కర్ బోనాలు. బోనాలు ఎత్తుకొని వచ్చే అక్క చెల్లెండ్ల కోసం ప్రత్యేక లైన్లు పెట్టిండ్రు. పోలీసులతోని గట్టి బందోబస్తు పెట్టిండ్రు. మస్తు ఘనంగా నడుస్తున్నది లష్కర్ బోనాల సంబరం.